నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. ఫోన్ ఎత్తకూడదు అనేం కాదు. మరైతే ఏంటి చెప్పు. ఏమైందంటే ఏమైంది? ఫోన్ కానీ అమ్మేశావా? ఆ విషయం నీకెలా తెలుసు? నేను ఫోన్ అమ్మానని నువ్వెలా అనుకున్నావు? నేను ఇంటికొచ్చిన తర్వాత చూస్తే ఇంట్లో వంట చేయడానికి వస్తువులు లేవు కదా అని సరుకులు కొందామని నేను కూడా నా మొబైల్ అమ్మేశాను. నువ్వు అమ్మేశావా? మరి ఇంక నేనేం చేయాలి? వంట సామాన్ల కోసం మొబైల్ అమ్మడం తప్ప వేరే ఆప్షన్ లేదు. అందుకే మొబైల్ అమ్మేశాను. ఇదిగో కొత్త మొబైల్. నా మొబైల్ అమ్మి నేను కూడా ఈ చిన్న మొబైల్ తీసుకున్నాను. అవునా? నువ్వు బేసిక్ ఫోనే తీసుకున్నావు. బాగుంది. బేసిక్ ఫోను వెరీ గుడ్. నాకైతే ఈ ఫోన్ అలవాటే, మరి నీకు అలవాట్లేదు కదా. నేను అడ్జస్ట్ అయిపోతాను. నువ్వు ముందు వెళ్ళి ఆ ఫోన్ ఇచ్చేసి నీ డబ్బులు వెనక్కి తెచ్చేసుకో. వద్దర్జున్, మనకి ఇంటి ఖర్చులకు కూడా డబ్బులు కావాలి కదా. ఇద్దరికి పని దొరికాక, జాబ్లో సెట్ అయ్యి అన్నీ క్లియర్ అయ్యాక కావాలంటే మళ్ళీ మనకు కావలసిన మొబైల్ తీసుకుందాంలే. ఇంకేం చేస్తాంలే చెప్పు. అన్నట్టు నీకో విషయం చెప్పాలి. నాకు ఒక జాబ్ దొరికింది. వాట్? రియల్లీ? అర్జున్, కంగ్రాట్స్. ఇంతకీ ఏ పని? అదే కూరగాయలు. ఏంటి? కూరగాయల మార్కెట్లో లెక్కలు రాసే ఉద్యోగం. పొద్దునే లేచి 6 వెళ్ళిపోవాలి. ఓ పోన్లే, ప్రస్తుతానికి ఊపిరి పీల్చుకోవచ్చు. నాకు పని దొరికిన తర్వాత ఇక ఈ మొబైల్స్ గురించి ఆలోచిద్దాం. సరే, నేను వెళ్ళి వంట చేస్తాను. ఈ లోపు నువ్వు ఫ్రెష్ అయ్యిరా. శివగామి, ఒక్క నిమిషం. చెప్పు. మొబైల్ అమ్మిన డబ్బు. దీంతో మనం భవానీ ఫీజు కడదాం. అలాగే, అది బెటర్. సరే, నేను వెళ్ళి వంట చేస్తాను. ఏంటి శివగామి, ఏడుస్తున్నావా? ఏడిపించేస్తున్నావు కదా మరి నువ్వు. నేను ఏడిపిస్తున్నానా? ఉల్లిపాయ ఏడిపిస్తుంటే నా మీద చెప్తున్నావు. మరింకేం చేయాలి? ఉల్లిపాయలు కోస్తే కన్నీళ్లే వస్తాయి కదా. ఉల్లిపాయల్ని నువ్వు కట్ చేసేసే. అంటే నాకు మాత్రం కన్నీళ్లు రావా? నీకొచ్చిన ఏం కాదులే. కట్ చేయి త్వరగా, వంట చేయాలి కదా. అవును, నీకో విషయం తెలుసా? ఇంట్లో ఆడపిల్లలు కన్నీళ్లు పెట్టుకోకూడదంట. మగాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నా పర్లేదంట. ఏం చేస్తాం, మగాళ్ళు ఆఫీస్లో పని చేసి వచ్చినా ఈ పనులు మాత్రం తప్పవు. భార్య ఆర్డర్స్ స్వీకరించాల్సిందే కదా. అవును, నీకొక విషయం చెప్పాలి అర్జున్. ఏంటి? ఈరోజు ఒక విచిత్రం జరిగింది తెలుసా? ఈ కూరగాయలన్నీ ఎలా వచ్చాయనుకుంటున్నావు? ఎలా వచ్చాయి? ఎవరో ఒక పుణ్యాత్ముడు కూరగాయల్ని ఫ్రీగానే ఇచ్చాడు. అతని భార్య బిడ్డలు సంతోషంగా ఉండాలి. అతను గనక మన ఏరియాకొస్తే రోజు అతని దగ్గరే కూరగాయలు తీసుకోవచ్చు. అసలు తను ఇటువైపు వస్తాడో లేదో కదర్జున్. నాకేం తెలుసు నువ్వు ఎక్కడ కూరగాయలు కొన్నావో?
నీకు ఏ పుణ్యాత్ముడు ఇచ్చాడో ఏంటో. ఆ, రోజు నేనే తీసుకొని వస్తానులే కూరగాయలు. ఆ, అవును, ఆకుకూరలు ఏం లేవా? ఆకుకూరలా? అవును, నీకెలా తెలిసాయి? అంటే కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గర ఆకుకూరలు కూడా ఉంటాయి కదా, అందుకే అడిగా. ఆహా, ఆకుకూరలు కూడా తీసుకొచ్చాను. పాపం చాలా మంచివాడు. అవునవును, నాలాగే దేవుడు లాంటి మనిషి. ఆ? అంటే కూరగాయలు అమ్మే వాళ్ళందరూ దేవుడు లాంటి మనుషులు. ఎందుకంటే రేపటి నుంచి నేను కూడా కూరగాయల మార్కెట్కి వెళ్తున్నాను కదా, అందుకే. కానీ నువ్వేం అమ్మడానికి వెళ్ళట్లేదు కదా? అంటే లేదు లేదు, లెక్కలు రాయాలన్నా అక్కడ మార్కెట్లో కూర్చోవాలి కదా. సర్లే, కానీ నాకెందుకో అతన్ని చూస్తే అటు ఇటుగా నీలాగే ఉన్నట్టు అనిపించాడు. నువ్వు అతన్ని చూసావా? అంటే అతని ఫేస్ చూడలేదు, మొహానికి మాస్క్ వేసుకుని ఉన్నాడు. ఓ అవునా? అంటే కొంచెం దూరం నుంచి చూస్తే సడన్ గా నిన్ను చూసినట్టే అనిపించింది. ఆహా, నిన్ను ఇలాగే వదిలేస్తే నా చేత కూడా కూరగాయలు అమ్మించేలా ఉన్నావు. సరే సరే, ముందు ఉల్లిపాయలు కట్ చేయి. కట్ చేయి. ఓం మధురకాళియే నమః. 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 మధురకాళియే నమః. ఓం మధురకాళియే నమః. ఓం మధురకాళియే నమః. ఓం మధురకాళియే నమః. ఓం మధురకాళియే నమః. రాజ్, రాజ్. ఓం మధురకాళియే నమః. ఓం మధురకాళియే నమః. ఇదేంటి, ఏదో శబ్దం వినిపిస్తుంది. ఓం మధురకాళియే నమః. ఏదో మంత్రాల శబ్దంలా వినపడుతుంది. ఓం మధురకాళియే నమః. ఓం మధురకాళియే నమః. ఇంత మిడ్ నైట్ లో రాజ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? రాజ్, రాజ్, రాజ్.